అందరికీ నమస్కారం. ఆజాదీ కా అమృత మహోత్సవ్ అనేటటువంటి శీర్షికన కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తితో నిర్వహిస్తున్నటువంటి స్వతంత్ర అమృత భారతం కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. భారత ప్రభుత్వం, భారతదేశం స్వతంత్రాన్ని సిద్ధింపచేసుకోవడానికి ఎంతో కష్టపడి త్యాగాలు చేసినటువంటి మహానుభావుల గురించి మనం గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నాం. ఈరోజు అదే కోవకు చెందిన మరొక మహనీయుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన ఒక మహాదాత, ఒక వ్యాపారవేత్త, ఒక సంఘ సేవకుడు, ఒక పత్రికా నిర్వాహకుడు, అన్నిటినీ మించి సహృదయుడు, సాహితీ ప్రియుడు. అటువంటి వారు మన తెలుగు వారవ్వడం మరింకాస్త గర్వించదగ్గనటువంటి విషయం. ఎవరు ఆయన? ఆ మహాదాత ఎవరు? ఆ మహాపత్రికా నిర్వాహకుడు ఎవరు? అంతటి నాయకుడు ఎవరు? అటువంటి వ్యాపారవేత్త ఎవరు? ఇన్ని చేస్తూ దేశ సేవ చేసినటువంటి మహానుభావుడు ఎవరు? తెలుగునాట అంతకుముందు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ తర్వాత కూడా చదువుకున్న వాళ్ళు, వ్యాపారాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పంతులు గారు అనేటటువంటి గౌరవం ఆయనకి మాత్రమే ఆపాదించబడుతుంది. ఆ గౌరవం ఆయనకి మాత్రమే సూచించబడుతుంది. గౌరవ సూచకంగా పంతులు గారు నమస్కారం అండి అని చెప్పి అనేటటువంటి పదం, ప్రముఖ వ్యక్తుల్లో పంతులు గారు ఎవరు అంటే ఆ పంతులు గారు అనేటటువంటి గౌరవ సూచకమైనటువంటి పదం ఆపాదించబడేది కేవలం ఆయనకి మాత్రమే. ఆయనే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు. ఆయన మహానుభావుడు, మహాదాత, అలాగే స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయ విశ్లేషకుడు, గ్రంథాలయాల్ని విస్తరింప చేయడంలో ఎంతో కృషి చేసినటువంటి వారు, ప్రముఖ వ్యాపారవేత్త. ఇలా ఎన్నో కోణాల్లో ఆయన యొక్క ప్రతిభ ఉంది. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారిని పంతులు గారు అని పిలుచుకునేవారని చెప్పి నేను చెప్పాను. ఆయనకి దేశోద్ధారక, విశ్వదాత అని ఆయన్ని ఎంతో గౌరవంగా పిలిచినటువంటి మహానాయకులు ఉన్నారు. గాంధీ మహాత్ముడు కూడా దేశోద్ధారకుడు, విశ్వదాత అని చెప్పి ఆయన్ని గౌరవ సూచకంగా పిలిచేవారు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకి కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించి ఆయన్ని గౌరవించింది. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఎక్కడా కూడా పెద్ద చదువులేమీ చదవలేదు, పెద్ద పదవులేవి ఆశించలేదు. ఆంధ్రపత్రిక, అమృతాంజనం సంస్థలని ఆయన స్థాపించి నడిపించారు. ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంథాలయ సంస్థల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసినటువంటి మహనీయుడు. ఆయన స్వయంగా రచయిత, భగవద్గీత వ్యాఖ్యానం కూడా రాశారు. ఆయనను విశ్వదాత, దేశోద్ధారకుడు అనే బిరుదులతో గౌరవించుకున్నారు. ఆయన తలుచుకుంటే లక్షలకు పైన లక్షలు ఆర్జించి కోట్లకు పడగలెత్తేవారు. కానీ ఆయన నిరాడంబరంగా, ఎటువంటి రాజకీయ లబ్ధులు లేకుండా పరమ సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించారు. అమృతాంజనం ద్వారా గణించినటువంటి డబ్బును పేద విద్యార్థుల యొక్క చదువులకి, వారి అవసరాలకి వెచ్చించి వారందరికీ కూడా స్కూల్ ఫీజులు, వేతనాలు కట్టి సేవ చేశారు. ఆయన దేశభక్తికి, వితరణశీలతకు గాంధీ మహాత్ముడు ఎంతో పొంగిపోయాడు. చెన్నైలో నాగేశ్వరరావు గారి ఇంటి పేరు శ్రీబాగ్. అది చారిత్రకమైనటువంటి ఒక ప్రదేశం. శ్రీబాగ్ అనేది చెన్నై అంటే మద్రాసు పట్టణంలో శ్రీబాగ్, కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంటి పేరు శ్రీబాగ్. ఆ శ్రీబాగ్ అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటిది, ప్రముఖమైనటువంటి ప్రదేశం ఈనాటికి ఉంది శ్రీబాగ్. అక్కడ ఎన్నో రాజకీయ చర్చలు, రాజకీయ ఒప్పందాలు ఇటువంటివన్నీ జరిగాయి. కాశీనాథుని నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లా ఎలకూరు గ్రామంలో 1867 సంవత్సరం మే 1వ తారీఖున జన్మించారు. తల్లిదండ్రులు శ్యామలాంబ, బుచ్చయ్య గారు. స్వగ్రామంలోను తరువాత మచిలీపట్నంలోను విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 1891లో మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో పట్టభద్రుడయ్యారు. ఆ కళాశాలలోనే ప్రముఖ విద్యావేత్త రెఫరెండర్ మిల్లర్ ప్రభావంతో ఆయన ఎన్నో గొప్ప సాహితీ గ్రంథాలను చదివారు. వివేకవర్ధినిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలను కూడా ఆయన ప్రభావితం చేశాయి.
కాశీనాథుని నాగేశ్వరరావు గారు కొద్ది కాలానికి మద్రాసులోను, కలకత్తాలోను, బొంబాయిలోను ఉద్యోగ వ్యాపారాన్ని నిర్వహించారు. వ్యాపారం పైన ప్రత్యేక ఆసక్తి కలిగినటువంటి ఆయన 1893లో అమృతాంజనం లిమిటెడ్ అనేటటువంటి సంస్థను స్థాపించి నడిపించారు. అతను స్వంతగా రూపొందించినటువంటి అమృతాంజనం అంటే ఇవాళ రోజున ఆంధ్రులకి, భారతదేశీయులకి తెలియనిది కాదు. ఎందుకంటే తలనొప్పి వస్తే అమృతాంజనం కావాలి, ప్రయాణం అయితే అమృతాంజనం సీసా జేబులో ఉండాలి, సంచిలో ఉండాలి, పడుకునేటప్పుడు అమృతాంజనం తలగడ కింద పట్టుకుని పడుకుంటే తలనొప్పి రాదనే విశ్వాసం ఉన్నవాడు చాలా మంది ఉన్నారు. అందులో నేను ఒకడిని. అమృతాంజనం తలగడ కింద ఉంటే తలనొప్పి రాదు, అది లేకపోతేనే బెంబేలెత్తిపోతాం. అటువంటి ఒక అమృతతుల్యమైనటువంటి ఔషధాన్ని ఆయన స్వంత పరిశ్రమ ద్వారా, పరిశోధన ద్వారా ఆయన రూపొందించి అందరికీ అందించి అది 100 ఏళ్లకు పైగా నడిచింది. అమృతాంజనం 1893లో ప్రారంభింపబడింది అంటే ఇప్పుడు 2022 ఎన్నేళ్ళు అయి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. 100 ఏళ్లకు పైగా, 125 ఏళ్లకు పైగా నడుస్తోంది ఆ అమృతాంజనం అనేటటువంటి ఔషధం. ఈనాటికి అంతే బహుళ ప్రజాదరణ పొందినటువంటి ఔషధం. అతి కొద్ది కాలంలోనే అద్భుతమైనటువంటి ప్రజాదరణ పొందింది. 1907వ సంవత్సరంలో సూరత్ లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సభల్లో పాల్గొని తరువాత తెలుగువారికి తెలుగులో వార్తాపత్రికని, సమాచారాన్ని అందించాలనేటటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి పంతులు గారు పత్రికా రంగంలో పాశ్చాత్య దేశాల్లో ఎటువంటి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు అనేది అధ్యయనం చేసి అప్పుడే విస్తరిస్తున్నటువంటి దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభావాన్ని ఏమాత్రము పడనివ్వకుండా పూర్తిగా దేశీయ సాంకేతికతతో ఆంధ్రపత్రిక అనేటటువంటి ఒక పత్రికని ప్రారంభించారు. సెప్టెంబర్ 1908వ సంవత్సరం ముంబై నుండి ఆయన ప్రారంభించినటువంటి ఆంధ్రపత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. నాగేశ్వరరావు పంతులు గారు రాసినటువంటి వ్యాసాలు, సామాజిక అంశాలు చాలా చైతన్యాన్ని కలిగించాయి. అప్పట్లోనే స్వతంత్రోద్యమంలో పత్రికల ద్వారా చైతన్యాన్ని రగిల్చినటువంటి మహానుభావుల్లో కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఒకరు. ఆయన ప్రారంభించినటువంటి ఈ పత్రికలన్నీ కూడా ఆనాటి జాతీయోద్యమానికి వెన్నుదన్నుగా నిలిచాయి. 1914వ సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితులను, అలాగే రాజకీయ పరిణామాలను తెలుగువారికి తెలియజేయడంలో వారి స్వంత భాషలో పత్రిక ఉండాలని ఆ పత్రికని మద్రాసులో ప్రారంభించి తొలిసారిగా వెలువడించడం, అలాగే ఒక సువర్ణాధ్యాయాన్ని సంతరింప చేసుకోవడం జరిగింది. 1924వ సంవత్సరంలో భారతి అనేటటువంటి సాంస్కృతిక సాహితీ పత్రికను కూడా ప్రారంభించి ఆ పత్రికను కూడా విజయవంతంగా నడిపించారు. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆంధ్రని విభజించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని చెప్పి ఉద్యమం ప్రారంభించినటువంటి నాయకుల్లో కాశీనాథుని నాగేశ్వరరావు గారు కూడా ఒకరు. ఆ విషయమై తన పత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ విషయంలో కూడా తెలుగు భాషలోను సంస్కృతి అనేటటువంటి భారతి అనేటటువంటి పత్రికలోను ఎన్నో వ్యాసంగాలు జరిపారు. ఆయనని తెలుగు వారందరూ దేశోద్ధారకుడు, మన కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం ఇంత త్యాగము, ఇంత సేవ చేస్తున్నాడయ్యా అని చెప్పి దేశోద్ధారక అని చెప్పి బిరుదుతో సత్కరించుకున్నారు. పత్రికా రంగంలోనే కాక ప్రచురణ రంగంలో కూడా కాశీనాథుని నాగేశ్వరరావు గారు చాలా కృషి చేశారు. 1926వ సంవత్సరంలో ఆంధ్ర గ్రంథమాల అనేటటువంటి పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించి ఆ సంస్థ ద్వారా 20కి పైగా పుస్తకాలను ప్రచురించారు. వాటిలో 27వ పుస్తకం తిరుమల వెంకట రంగాచార్యులు సంకలనం చేసిన పారిభాషిక పదకోశం. ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలను పునర్ముద్రితం చేశారు. టంగుటూరు ప్రకాశం సమకాలీనుడైనటువంటి నాగేశ్వరరావు పంతులు గారు 1924 అలాగే 1934 మధ్యకాలంలో 4 సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమాన్ని నాగేశ్వరరావు గారు చాలా బలమైనటువంటి మద్దతు, కాశీనాథుని నాగేశ్వరరావు చాలా గట్టి మద్దతును ఇచ్చారు, సహకారాన్ని అందించారు. అలాగే ఉప్పు సత్యాగ్రహ సమయంలో కూడా చురుకుగా పాల్గొని అందరినీ కూడా ఉత్తేజపరిచారు.
ఉప్పు సత్యాగ్రహ సందర్భంలో 1931వ సంవత్సరంలో జైలులో జీవితాన్ని గడిపినటువంటి కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఆ జైలు జీవితం గడుపుతున్నటువంటి సమయంలో వారు భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు జైలులో ఉండి. కాశీనాథన్ నాగేశ్వరరావు గారికి విశ్వదాత అనేటటువంటి బిరుదు కూడా ఉంది. ఎందుకు ఆ బిరుదు ఉంది అంటే, కాశీనాథన్ నాగేశ్వరరావు గారి ఇల్లు శ్రీబాగ్, చెప్పా కదా మద్రాసులో శ్రీబాగ్. ఆ శ్రీబాగ్ అనేది ఎప్పుడూ కూడా అతిథులతోనూ అభ్యాగతులతోనూ ఆర్తులతోనూ ఎంతో కిటకిటలాడుతూ ఉండేది. ఏనాడు కూడా ఇంటికి వచ్చిన వారు ఒద్విచేతులతో వెళ్ళిన వాళ్ళు లేరు. కనీసం పట్టెడు అన్నం తిని వెళ్ళిన వాళ్ళైనా ఉన్నారు. అవసరాలకు రావడం, అవసరాలు తీర్చుకుని వెళ్ళడం, అంత అన్నం తిని వెళ్ళడం, ఏదో పుస్తకాలని, ఫీజులని, ఇంకోటని, పెళ్లిళ్ళని, పేరెంటాలని, ఏదేదో అవసరాలతో ఏవేవో సహాయాలను అందించి వచ్చినటువంటి ఆర్తులందరూ కూడా ఏనాడు నిరుత్సాహపడి వెళ్ళిన సందర్భం లేదుట. అందుకనే ఆయన దాతృత్వానికి మెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు కాశీనాథన్ నాగేశ్వరరావు గారిని విశ్వదాత అని కొనియాడారు. కాశీనాథన్ నాగేశ్వరరావు గారి యొక్క తెలుగు భాషాభిమానము, సాహిత్యం మీద ఆయన ఉన్నటువంటి అభిమానాన్ని ఆయా రంగాల్లో వివిధ పత్రికలు ప్రచురణ చేసి విశేష కృషి వలన ఆయనని సన్మానించాయి. భారతి, ఆంధ్రపత్రిక వంటి పత్రికలు ఆంధ్ర గ్రంథమాల ప్రచురణలు ఆయన్ని చాలా తారాపదంలో నిలిపాయి. ఆయన సాహితీ రంగానికి చేసినటువంటి విశేష కృషి ఈనాటికి కూడా గ్రంథాలయాల్లో మనం చూడొచ్చు. కాశీనాథన్ నాగేశ్వరరావు గారు నెలకొల్పినటువంటి ఆంధ్రపత్రిక, అమృతాంజనం సంస్థలు రెండిటినీ కూడా వారి తరువాత, వారు శివైక్యమైన తరువాత ఆయన యొక్క అల్లుడు, మేనల్లుడు, తరిమిల అల్లుడు అయినటువంటి శివలింక శంభూ ప్రసాద్ గారు విజయవంతంగా నడిపించారు. ఆ తరువాత శివలింక రాధాకృష్ణ గారు, శంభూ ప్రసాద్ గారు అబ్బాయి రాధాకృష్ణ గారు కూడా ఎంతో చక్కగా ఆంధ్రపత్రిక సంస్థని నడిపించారు. ఇటువంటి మహా చరిత్ర కలిగినటువంటి కాశీనాథుడు నాగేశ్వరరావు పంతులు గారు 1938వ సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖు తన 70వ సంవత్సరంలో శివైక్యం చెందారు. వారు తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో లింగధారుల యొక్క సాంప్రదాయం కలిగినటువంటి వంశంలోని వారు. అందుకనే శివైక్యం చెందారు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకించి ఇటువంటి మహాదాతలు, ఇటువంటి ఇంత వ్యాపారం చేస్తూ కూడా ఏమాత్రము లాభాపేక్ష లేకుండా, వచ్చిన వారికి కాదనకుండా, జాతీయ స్ఫూర్తిని రగల్చడానికి, ఒక జాతీయోద్యమ స్ఫూర్తిని రగల్చడానికి, ప్రేరేపించడానికి ఒక పత్రిక ద్వారా దాన్ని ప్రేరేపిస్తూ, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా తెలుగు వారికి కూడా వారి భాషలో తెలియాలి అనేటటువంటి ఆకాంక్షతో ఒక పత్రికని నెలకొల్పి, అలాగే ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని అమృతాంజనం, ఆ చూర్ణం కూడా కాదు, అదేంటంటే ఒక చిన్న మందు లాంటిది, దానిని నెలకొల్పి ఇక్కడ కాశీనాథుడు నాగేశ్వరరావు గారి విషయంలో ఒక చిన్న హాస్యస్ఫోరకమైనటువంటి చిన్న విషయం కూడా ఉంది. కాశీనాథుడు నాగేశ్వరరావు గారు అప్పుడప్పుడు అంటూ ఉండేవారట, ఈ ఆంధ్రపత్రిక నడపడం చాలా తలనొప్పి అయిపోయిందండి, పత్రికా రంగం ఇలాంటి రోజున చాలా తలనొప్పి అయిపోయింది అంటే, పక్కనే ఉన్న భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, తలనొప్పి అయితే మాత్రం మీకేముందండి, వచ్చిన తలనొప్పి తీర్చుకోవడానికి కూడా మీ అమృతాంజనమే కొనుక్కోవాలి కదా అని చెప్పి చెణుకు విసిరేవారట. అంటే తలనొప్పి రావడానికి పత్రిక ముద్రించి, తలనొప్పి తగ్గించుకోవడానికి అమృతాంజనం కూడా మీరే అందిస్తున్నారు కదా అని చెప్పి హాస్యస్ఫోరకంగా మాట్లాడుకునేవారట. అంత హుందాగా ఉండేది అప్పటి వారి మాట తీరు, మర్యాద కూడా. అటువంటి మహానుభావుడు గురించి తెలుసుకున్నామనేటటువంటి తృప్తితో రేపు మరొక మహానుభావుడు గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. జై హింద్.